ఏమైంది లవ్లీ? ఏంటి ఇంతసేపు? కార్తీక్, సీడీ కనిపించట్లేదు. ఏంటి కనిపించడం లేదంటే? అరే అలా ఎలా కనిపించదు? వెతుకు వెతుకు, ఇక్కడెక్కడ ఉంటుంది. గదంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. చూడు లవ్లీ, నువ్వు సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎక్కడ పెట్టావా సీడీని? అల్మార్లో పెట్టాను, అక్కడ కూడా కనపడలేదు. అల్మారాలో పెడితే ఎక్కడికి పోతుంది? ఎక్కడా లేదు. లవ్లీ, ఆ రోజు మనం అస్మిత నగలు తీసుకొచ్చాం కదా, నువ్వు బహుశా వాడితే పెట్టావేమో చూడు. నగలు కూడా ఇందులో లేవు. తప్పకుండా ఇది అస్మిత కిరణ్ల పనే అయి ఉంటుంది. మనం పైన ఉన్నప్పుడు వాళ్ళు సీడీ నగలు 2 దొంగిలించుంటారు. మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. ఈ అస్మిత కిరణ్లో మొత్తం ఆటని మార్చేశారు. ఆర్తి, నీకు మా ఇద్దరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. నీ సాయం వల్లే మేమిప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డాం. చూడండి కిరణ్ బాబు గారు, ధన్యవాదాలు తర్వాత చెప్పొచ్చు గాని ముందు నేను చేసిన పనికి గాను నాకు కూడా ఎంతో కొంత ముట్ట చెప్పండి. ఆర్తి గారు, మీ మొత్తం కూలి పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. ముందు ఒక్కసారి ఈ పెళ్లి జరిగిపోనివ్వండి. ఇక అప్పుడు చూడండి మీరు, మన ముగ్గురి చేతి వేళ్ళన్నింటికి వజ్రపు ఉంగరాలు వేయిస్తాను. అలాగే తలపై బంగారు కిరీటాలు పెట్టిస్తా. చూడండి కిరణ్ బాబు, ముందు మీరు ఈ ఊహల పల్లకిని దిగండి. ఒకవేళ మా దిష్టి వీటికి తగిలితే ముందు నా మాట విను. ఈ సీడీని ఏదో ఒకటి చెయ్యి. కొంపదీసి ఈ సీడీ ఎవరి చేతికైనా చిక్కిందంటే మన మెడకాయల మీద తలకాయలు ఉండవు. తీసుకో. సీడీ చేతికి చిక్కింది. ఈ సీడీదేముందిలేండి, నేను ఈ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేందుకు ప్లాన్ చేశాను. అవును మరి, తెలుసుగా. అదృష్టం కలిసొస్తే అడ్డగాడిదకి అధికారం వస్తుంది. ఇప్పుడు ఈ టైం మనకి చాలా అనుకూలంగా ఉంది కిరణ్. పర్ఫెక్ట్. ఇదిగో చూడు, త్వరగా కానీ. ఏమండి మీనాక్షిదేవి గారు, కిట్టు గారికి ఈ పూలమాల అందేమండి, ఇక్కడ కడతాను. ఏమండి మీనాక్షిదేవి గారు, మీతోనే మాట్లాడేది. నా మీద అలిగావా ఏంటి? ఆయన మీకెందుకు? ఒకవేళ నేను అలిగినా కూడా మీకొచ్చిన నష్టం ఏముంది? మీరు మీ పని చూసుకోండి. ఇక్కడ ఈ మాలలేం బాగుండవు తెలుసా? అవునండి, గాడ్ ప్రామిస్ పైనుంచి భగవంతుడు చూస్తుంటాడు. కిట్టు గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారా? అమ్మాయి మీనాక్షి, అమ్మాయి గౌరీ, ఈ పూలు మధ్యలో అలంకరించండి. అలాగే బామ్మగారు. ఈ పూల ముగ్గును తాజా పూలతో అందంగా అలంకరించండి. ఏంటి సంగతి? ఈ రోజు మా కౌశల్యం మురిసిపోతోంది. అరే, ఇన్ని సంవత్సరాలుగా నేను నీలో ఇంత సంతోషాన్ని ఎన్నడూ చూడలేదు. నా కోడలికి ఎవరి దిష్టి తగలకూడదు. అత్తయ్య గారు సంతోషించాల్సిన విషయమేగా. మన శివాజీ జీవితం రెండోసారి చిగురిస్తుంది. అలాగే మన అన్నుబాబుకు ప్రేమను పంచే తల్లి దొరికింది. అంతేకాక నాకు నచ్చిన కోడలు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అత్తయ్య గారు? బాగా చెప్పావు. అయ్యో చిన్నమ్మ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. మీ అత్తాకోడలు మాట్లాడుకోవడానికి తీరిక దొరకట్లేదా? ఆ గౌరీ, త్వరగా కానివ్వు, ఇంకా ముహూర్తానికి 2 గంటలే టైం ఉంది.
ఆ ఆందోళన పడకు ఆర్తి, మా శివాజీ పెళ్లి మేం గంటలోనే చేయించేస్తాం. అయ్యో మా ఆయన మీదొట్టు, ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ముహూర్తం వస్తుందట, దాన్ని దాటిపోనివ్వద్దు. అరే నువ్వే మాత్రం కంగారు పడక ఆర్తి, మా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా వెళ్ళి పెళ్లి కూతురు తయారైందో లేదో చూసిరావు. అయ్యో చిన్నమ్మ మర్చిపోయాను, వెంటనే చూసొస్తాను ఉండండి. అయ్యో ఇలా చెల్లెమ్మా. ఆపడానికి మనకెంతో టైం లేదు. ఒక గంటలో మనం ఆ సీడీని చేజిక్కించుకోవాలి. అలా అయితే పదండి, నుంచొని టైం ఎందుకు వేస్ట్ చేయడం, ట్రై చేద్దాం. ఈ గదిలోకి ఎవరైనా వచ్చేలోగా మనం ఈ గదిలో ఉన్న అణువణువు జల్లెడ పట్టాలి. అలాగే, మనకు ఎక్కువ టైం లేదు. అరే లవ్లీ, ఇక్కడేదో ఉంది. కార్తీక్ చిన్నగా మాట్లాడు. ఏంటది? ఓకే చూడు, దీని వెనకేదో ఒక సీడీ లాంటిది ఉంది. ఏం వెతుకుతున్నారు ఇక్కడ మీరిద్దరు? కింద పెళ్లి జరుగుతుంటే మీరిద్దరు ఈ గదిలో ఏం ఆట ఆడుతున్నారేంటి? ఆర్తి అక్క, అది గదిలోకి ఎలకొచ్చింది. బయటికి తరిమేద్దామని చూస్తే గదిలో దూరింది. అయితే ఇప్పుడేంటి? అయ్యో మా ఆయన మీదొట్టు, ఈ చిన్నమ్మ గారింట్లోకి గాలైన అనుమతి లేకుండా రాదు. అలాంటిది నువ్వు ఎలుకొచ్చిందని చెప్తున్నావా? ఇంత పెద్ద ఎలుక పిలవకుండానే పేరంటానికి అతిథిలా వచ్చిందా ఏంటి? మనమేం చేస్తాం చెప్పు? టైం బాగుంటే కుక్క కూడా సింహాసనం ఎక్కుతుంది, అది తెలుసు కదా. అయినా కొన్నిసార్లు టైం కలిసొచ్చినప్పుడు వీధి కుక్కలు కూడా ఇంట్లో చొరబడి పెత్తనం చెలాయిస్తాయి. అయినా ఇది చిన్న ఎలుక కదా. ఏంటి నువ్వు నన్ను కుక్క అంటావా? నువ్వు కుక్కవి, నీదే మొత్తం కుక్కల వంశం, అర్థమైందా? నోరు మూసుకొనుంటే మంచిది. నేను చిన్నమ్మ గారి పక్కింటి దాన్నే కాదు, ఇప్పుడు దగ్గర బంధువు కూడా అయ్యాను. ఇప్పుడు నేను ఎలా బయట గెంటించేస్తానో చూడు. నీ సంగతి ఇప్పుడే చెప్తాను. చిన్నమ్మ గారు, చిన్నమ్మ గారు, ఆర్తి అక్క, చిన్నమ్మ గారు, ఆర్తి అక్క కొంచెం శాంతించండి. అత్తయ్య గారు చాలా బిజీగా ఉన్నారు, ఆవిడని ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి. మీరేం ఫీల్ అవ్వకండి, అత్తయ్య గారితో తనకి బుద్ధి చెప్పిస్తాను. మామూలుగా కాదు, గట్టిగా చెప్పించు. నువ్వే చూసావుగా ఇప్పుడు ఎలా నన్ను నోటికొచ్చినట్టు ఎన్నేసి మాట్లాడతావు. ఆర్తి అక్క, మీరిలాంటి వాళ్ళతో గొడవ పడతారా? మీకు తెలుసు కదా, ఈ కమలకు ఏమాత్రం విలువలేదు, తన మాటకు విలువలేదు, బంధుత్వానికి విలువలేదు. అయినా గాని అత్తయ్య గారితో తనకి బాగా బుద్ధి చెప్పిస్తాను. మనం ఇక వెళ్దాం పదండి. పద. అడవి కుక్క, అడవి పందివి నువ్వు. అరే నీ సంగతి నేనే చూసుకుంటాను. ఆగో, అమ్మగారికి దగ్గర బంధువు అవుతుందట. కార్తీక్ త్వరగా బయటికి రా, ఆ రాక్షస వెళ్ళిపోయింది. ఆ సీడీ తీసుకొని త్వరగా బయటికి రా, త్వరగా రా. వెళ్ళిపోయిందా? సీడీ ఎక్కడా? అయ్యో అది సీడీ కాదు, ఒట్టి కవరే. ఏంటి? సర్వనాశనం. నాకు తెలిసి ఆ సీడీ కిరణ్ గారి దగ్గరే ఉండుంటుంది. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు బాబు మీరు. ఎంత కష్టపడినా సరే ఇలాంటి ఏర్పాట్లు చేయటం మా వల్లైతే కాదు. మీ ఐదుగురు అన్నదమ్ములు సామాన్యులు కారు. అరే బాబాయ్ గారు, మీరు మాత్రం మామూలు మనుషులే ఏంటి చెప్పండి? అరే ఇందులో పెద్ద గొప్పే ఉంది. మీరు నాతో రండి, ఎంతకన్నా గొప్ప అద్భుతం చూపిస్తాను. రండి మీరు. చూద్దాంలే అన్ని చూద్దాంలే. అరే కార్తీక్ బాబు, మీరు నా చూపుని భలే అర్థం చేసుకుంటారా? ప్రతి వస్తువును నేను పరీక్షించి చూశాను, అంచనా వేశాను. నేను అన్నిటినీ అర్థం చేసుకోగలను. తెలుసు బాబాయ్ గారు, మీ టాలెంట్ గురించి మేము ఎంతో విన్నాం. కానీ బాబాయ్ గారు, ఇప్పుడు మేము నీకు ఏదైతే చూపిస్తామో అది మీకు చాలా బాగా నచ్చుతుంది. రండి మీరు ఒకసారి చూడండి. భలే మొండి పిల్లాడండి, వెళితే గాని వదిలేలేడు. కొంచెం మొండితనం, ఈ ఇంటి చిన్నపిల్లవాణి కదా. కార్తీక్ బాబు, నాకు తెలుసు నీ ప్లాన్ అంతా సీడీ కోసమేనని. కానీ నా పేరు కిరణ్ కుమార్. నువ్వెన్ని వేషాలు వేసినా ఆ సీడీ నీకు మాత్రం చిక్కనివ్వను. నువ్వు ఎంత తెలివిగా ప్రవర్తించినా ఆ సీడీని నేను చేజిక్కించుకుంటాను.
బాబు కిరణ్, నువ్విక్కడున్నావా? మేం నీకోసమే వస్తున్నాం. చెప్పండమ్మా. కిరణ్ గారు, మీకు ఈ డెకరేషన్ అంతా నచ్చిందో లేదో చెప్పండి. అది చాలా చాలా బాగున్నాయండి. ఇక మీరే స్వయంగా ఉండి చేయించిన పనుల్లో లోటేదైనా ఉంటుందా? సమస్య ఉండదు, ఛాన్సే లేదు. అమ్మా, మీరు ఇక్కడ డెకరేషన్ చూస్తూ ఉండండి. ఈ లోపు నేను మన బాబాయ్ గారికి హాల్లో చేసిన డెకరేషన్ చూపించొస్తాను. చాలా అద్భుతంగా చేశారు. రండి రండి, నెమ్మదిగా నెమ్మదిగా. కోసం ఎంతో బాగా డెకరేట్ చేశాం. జాగ్రత్త, రండి రండి. అరే బాబాయ్ గారు చూడండి, ఎంత ఎంత అద్భుతంగా అలంకరించారు చూడండి. ఆ పూలమాలలు చూడండి, ఆ తోరణాలు చూడండి, నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో. వదినా వదినా, రండి రండి బాబాయ్ గారు చూడండి. వదినా, ఈ బట్టలన్నీ మన పెళ్లి కూతురు వాళ్ళ తరఫున వాళ్ళకే కదా? అంతే కదా. బాబాయ్ గారు చూడండి, మీకోసం మా వాళ్ళు ఎంత మంచి సఫారీ డ్రెస్ కుట్టించారో చూడండి. చాలా బాగుంది, కానీ ఇప్పుడు దీని అవసరం ఏముంది చెప్పండి? అరే అలా మాట్లాడతారండి బాబాయ్ గారు. మీకు తెలుసా, మా వంశంలో ఒక సాంప్రదాయం ఉంది. వధువు మేనమామ వరుడు పెట్టిన బట్టల్ని తప్పకుండా వేసుకోవాలి. మీరు వేసుకోక తప్పదు. పదండి వేసుకుందరు, పదండి పదండి. ముందు ట్రై చేసి చూడండి. ఆగు కార్తీక్ బాబు, ఆగు కాస్త. అయినా నేను షేర్వాణి వేసుకునే వచ్చానుగా, పెళ్లికి ఇంతకన్నా మంచి డ్రెస్ ఏముంటుంది? అయినా మీరిచ్చిన ఈ డ్రెస్ తర్వాత ట్రై చేస్తాలే, వేసుకుంటాను. అరే తర్వాత ఎలా వేసుకుంటారు? సాంప్రదాయం ప్రకారం మీరు వరుడు పెట్టిన బట్టల్నే వేసుకోవాలి కదా, అందుకే మీరు వేసుకోక తప్పదు. ఆ తర్వాత వేసుకుని ఏం లాభం చెప్పండి? కాసేపట్లో పెళ్లి అవుతుంది, అయిన వెంటనే మీరు ఇంటికి వెళ్లే పనిలో ఉంటారు. అందుకని మీరు ఇప్పుడే వేసుకుని తీరాలి. బాబాయ్ గారు నేను చెప్పింది వినండి. మీరు మామయ్య గారు, కార్తీక్ అంతలా అడుగుతున్నప్పుడు వేసుకుని రావచ్చు కదా. బాబాయ్ గారు ఇక మీరు కాదనకూడదు, వదిన కూడా వేసుకోమని చెప్తున్నారు. పదండి. బాబు కార్తీక్, అయినా ఇక్కడే ఎలా వేసుకుంటాను చెప్పు? అయితే అదే మీ ప్రాబ్లం. రండి, నేను సాల్వ్ చేస్తాను. రండి. కార్తీక్ బాబు, కార్తీక్ బాబు నెమ్మదిగా రండి బాబాయ్ గారు. వినవు కదా నువ్వు. ఒక పని చేయండి, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి, ఎవరు చూడరు. కార్తీక్ బాబు, చాలా మొండివాడు అయ్యా నువ్వు. డ్రెస్ తొడిగేంత వరకు వదిలేలేవు. అంతే బాబాయ్ గారు, నేను ఇప్పుడు మీతో ఈ డ్రెస్ వేయించే తీరుతాను. మీరు వేసుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అయ్యో అవును మావయ్య గారు, వేసుకోండి వేసుకోండి. మా చిన్న మరిది చాలా మండివాడు, అనుకుంటే అత తేలిక వదిలిపెట్టాడు తెలుసా. విన్నారుగా బాబాయ్ గారు, ఇక మీరు వేసుకోక తప్పదు. అరే కార్తీక్ బాబు, నువ్వు ఇష్టపడుతున్నావు గనక నీకోసం వేసుకుంటానులే. ఇలా ఇవ్వండి బాబాయ్ గారు. కార్తీక్ బాబు, వద్దు, నా మాట విని ఇక్కడ పెడదాం. నేను పట్టుకుంటాను. వద్దు, నా మాట ఇలా విని ఇక్కడ ఇవ్వండి. పెడదాం. ముందు మీరు ట్రై చేయండి, వేసుకోండి, ట్రై చేయండి. కార్తీక్ బాబు, ఓకేనా? ఇప్పుడు నీ మనసుకు శాంతి దొరికినట్లేనా? అయినా బాబాయ్ గారు, మీకు ఇదే బాగుంది, ఇదే వేసుకోండి. అప్పుడే చెప్పాను కదమ్మా. కార్తీక్ బాబు, సాయం చేయవా? కిరణ్ గారు, మీరు ఇక్కడున్నారా? మీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. పదండి పదండి, త్వరగా వెళ్ళి పెళ్లి కొడుకు తయారాడో లేదో చూద్దాం. ఇక వెళ్ళొస్తాం మేము. అబ్బాయి గారిని ఒకసారి కలిసి వస్తాం. కార్తీక్ బాబు, ఒక్కసారి నా మాట వినొచ్చు కదా? వింటాం కాదు బాబాయ్ గారు, ముందు మీరు చూడాలి. మీకోసం ఎంత అద్భుతంగా అలంకరించామో చూడండి. అసలు ఈ సీడీని ఎక్కడ పెట్టుంటాడు? నేను వేస్తాను. ఒక విషయం చెప్పనా, నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా మమ్మీ ఉంటుంది.
తను నీతో ఆడుకుంటుంది, నిన్ను చదివిస్తుంది. తను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. నానా, మరి కమల ఆంటీ ఎక్కడికి వెళ్తుంది? శివాజీ బాబు, మీరెక్కడున్నారా? ఇక మేమేమో మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాం. అది నేను అన్నుని రెడీ చేస్తున్నాను. చాలా మంచిది. కానీ మీ బాధ్యతలన్నీ కూడా ఈ రోజుతో తేలిపోతాయి చూడండి. ఎందుకంటే రేపటి నుంచి ఈ బాధ్యతలన్నీ మా అమ్మాయి ప్రేమగా నిర్వర్తిస్తుంది కదా. శివాజీ బాబు, మీరు ఈ డ్రెస్లో మెరిసిపోతున్నారు. అలాగే ఇంకాసేపట్లో మీ జీవితం కూడా మారిపోనుందిలేండి. పదండి, వెళ్దాం. మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపాలి. కానీ ఎలా? సీడీ ఆ కిరణ్ దగ్గరే ఉంది కదా, అలాంటప్పుడు మనం ఏం చేయలేం. వాడు చాలా పెద్ద దొంగ. నేను అనుక్షణం వాడిని గమనిస్తూనే ఉన్నాను. అయినా కూడా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇప్పుడేం చేద్దాం? పెళ్లికి ఇంకొద్ది నిమిషాలే టైం ఉంది. ఒకవేళ సీడీ దొరకపోతే అప్పుడు మనం ఏం చేయగలం? అయితే మనమంతా కలిసి మళ్ళీ ఇల్లంతా జాగ్రత్తగా వెతుకుదాం. కార్తీక్ అనుక్షణం వాడిని గమనిస్తున్నా కూడా లేదంటే సీడీ వాడు తప్పకుండా ఇక్కడ ఎక్కడో పెట్టుంటాడు. యు ఆర్ రైట్. అందుకే మళ్ళీ వెతికి చూద్దాం. అలాగే, మేము హాల్లో వెతుకుతాం, నువ్వు టెర్రస్ మీద వెతుకు. ఓకే, పద పద, త్వరగా పద. పద. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. త్వరగా. అలాగే. వెళ్ళు. ఎక్కడ పెట్టుంటాడో? లవ్లీ, చెప్పండి అక్క. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, ఇక్కడ ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాను. ఈ వాస్ లో ఇవి సెట్ చేస్తున్నాను. లవ్లీ, ఇలాంటివన్నీ మిగతా వాళ్ళు చేస్తారు. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అలాగే కమల, నువ్వు కూడా. చూడండి, ఎక్కువ సమయం లేదు, త్వరగా రెడీ అవ్వండి. అక్క, వెళ్తున్నాం. వెళ్ళండి. పద, మనం వెళ్దాం. పద. అయిపోయింది. మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం. ఇక ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఇక్కడ ఉండి తప్పు చేశాను. అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. లేదు కమల, అలా జరగదు. నీకు అర్థం కావడం లేదు లవ్లీ. నేను ఈ పెళ్లి జరుగుతుంటే చూడలేను. నా కళ్ళ ముందే అన్ను శివగార్ల జీవితాలు నాశనం అవుతుంటే చూసి తట్టుకోలేను లవ్లీ. లేదు కమల, అలా జరగదు. అయినా ఈ పెళ్లి ఇంకా అవ్వలేదు కదా. వదిలే. ఇక అబద్ధపు ఆశలు నువ్వు కల్పించకు, నాకు కల్పించకు. ఇక మనమేం చేయలేం. నిజమేంటంటే ఆ అస్మిత గెలిచింది. అది చేసే మోసాల ముందు నా ప్రేమ ఓడిపోయింది. కమలా,